కార్తీక పురాణము 8వ అధ్యాయము సూక్ష్మధర్మ నిరూపణము అజామిలోపాఖ్యానము. వశిష్ఠమునింద్ర, నా మనస్సులో గొప్ప సందేహము కలిగినది. ఆ సందేహమును తెలిపెదను, దానిని నశింపజేయము. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పితిరి. పాతకములలో గొప్పవాణిని చెప్పినారు. వర్ణసంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములను చేసుకొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా, మీరు ధర్మలేశము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారే, అది ఎట్లు సంభవమగును? ఓ మునీశ్వర, అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు కొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును? పర్వతము గోటికొన చివరి భాగము చేత చూర్ణము చేయుటకు శక్యమగున, తాను లోపల నుండి గృహమునకు అగ్ని ముట్టించి మండుచుండగా తెలియని వాని వలె ఉండి, చేతికి వచ్చినన్ని నీళ్లు అగ్ని మీద చల్లిన ఎడల ఆ అగ్ని చల్లారున, మహానదీ ప్రవాహంలో స్వయంగా పడిపోవుచున్నప్పుడు గడ్డి పరకను ఆధారంగా చేసి నదికి చేరున, స్వయంగా గొప్ప పర్వతమునెక్కి అక్కడి నుండి క్రిందకి పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకున్న ఎడల పడకుండా ఉండునా? ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములు చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపజేయుట ఎట్లు శక్యమగును? నాకీ సంశయమును నశింపజేయము. నాకే కాదు, వినివారందరికీ ఇది ఆశ్చర్యకరమే. కార్తీక, మాఘ, వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపజేయునని మీరు చెప్పినారు. అది ఎట్లు సిద్ధించును? సూతుడిట్లు పలికెను. ఈ ప్రకారముగా రాజు మాటలను విని వశిష్ఠమునీంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములు ఎట్లు నశించునో అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెను. ఓ రాజా, వినుము. మంచి విమర్శ చేసితివి. నేను కూడా విచారించితిని. వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మములో సూక్ష్మములున్నట్లు తెలిసినది. అట్టి సూక్ష్మధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థులు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును. ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహము పొందకుము. చెప్పెదను, సావధానముగా వినుము. ధర్మములు గుణత్రయముతో కూడుకుని స్వల్పాధికములగును. గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనునవి మూడు. ఈ మూడు గుణములను ప్రకృతి వల్ల కలిగినవి. ప్రకృతి అనగా మాయ. అందులో సత్వగుణమనగా చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములన్నయు తమస్సు వలన, కర్మకాండంతయు రజోగుణము వలన కలిగినవి. తిరిగి జన్మ ఇచ్చునవి. తమోగుణము వలన చేసిన ధర్మము తామసబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి నొందును. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ మూడు విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను మంత్రరహితముగాను చేయు దానధికము తామసమనబడును. ఇది ఎంత గొప్పదైనను సర్వపాపనాశన సామర్థ్యము కలది కాదు. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువులగును. ధర్మము అధికమే, స్వల్పమే కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. కర్మ పద్ధతి జ్ఞేయము అనగా కర్మసరణి. ఇట్టిదని నిశ్చయించుటకు వీలు లేదని భావము. అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును పొందుదురు. కాబట్టి జ్ఞానం చేత గాని అజ్ఞానం చేత గాని దేశకాల పాత్ర విచారణతో చేసిన శర్మము అక్షయము ఫలము ఇచ్చును. ఇందుకు సందేహము లేదు. పర్వతము ఎత్తు కట్టెలను పేర్చి అందులో గురువిందగిందంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నీ బూడిద అయ్యును.
గృహములోని చీకటిని చిన్న దీపము వెలిగించిన నశించును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానం చేసినను చివరికి నిర్మల జలమందు ఒకమారు స్నానమాచరించిన ఎడల ఆ మురికి పోవును. అట్లే అల్పపుణ్యము చేత అధిక పాపములు నశించగలవు. అజ్ఞానము చేత గాని జ్ఞానము చేత గాని చేసిన పాపములు అధికములు గాని స్వల్పములు గాని హరినామ సంకీర్తన వలన నశించును. మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనముచే పాపములన్నీయు వెదురు పొదలను అగ్నివలె దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథ చెప్పెదను వినుము. పూర్వకాలమందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదాంగ పారంగతుడై సత్యనిష్ఠుడనొక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణునకు పవిత్రవతయను ధర్మాత్మురాలగు భార్య కలదు. వారిరువురకు చిరకాలమున అజామిలుడను ఒక కుమారుడు పుట్టెను. అజామిలుడు దురాచారుడు, దాసీభర్తయు, హింసకుడు, నిత్యము దాసీ సాంగత్యమును ఆసక్తి గలవాడై ఉండెను. అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తన వలన తరించెను. ఆ అజామిలుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనిన అజామినునకు యవ్వనము రాగానే ఒక దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది. దానితో సంగమము చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రావీణ్యుడై ఆలింగన చుంబనాది కర్మలయందు ఆసక్తి గలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను. ఆ అజామిలుడిట్లు కులాచార భ్రష్టుడై కారణమును బంధువులందరూ అతనిని గృహము నుండి వెళ్ళగొట్టిరి. అజామిలుడు ఆ ఊరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసము చేసుకుని నిత్యము దాసీతో గూడి కుక్కలను ఉచ్చలువేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంటబెట్టుకొని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజించుచు కాలము గడుపుచుండెను. ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగమనన్న ఆశతో తాటి చెట్టెక్కి కొమ్మ విరిగి కిందపడి మృతి చెందెను. తర్వాత అజామిలుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకొని వికలుడై బహు శోకించి తరువాత దానిని కొండగుహమందు పారవేచి ఇంటికి పోయెను. తరువాత అజామిలుడు యవ్వనవంతురాలైన దాని కూతురిని చూచి పాపాత్ముడు కనుక తన పుత్రికయను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను. తర్వాత అజామిలునకు ఆ కూతురి యందు కొందరు పుత్రులు కలిగి నశించిరి. అందు చివరివాడు మాత్రము మిగిలియుండెను. వానికి నారాయణను నామకరణము చేసి అజామిలుడు నడుచుకున్నప్పుడును కూర్చున్నప్పుడును జలపానకాలయందును భోజనము చేయనప్పుడును తిరుగుచున్నప్పుడు పుత్రప్రము చేత బద్ధుడై నిరంతరము ఆ నామముచే నారాయణ అనే నామము పలుకుచుండెను. తర్వాత కొంతకాలమునకు అజామిలునకు మరణకాలం సమీపించగానే అతనిని తీసుకొని పోవుటకు ఎర్రని గడ్డలు మీసములు కలిగి చేతులయందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి. అజామిలుడు తన తీసుకొని వచ్చిన యమదూతలను చూచి భయపడి పుత్రస్నేహము చేత దూరంగా ఉన్న కుమారుణ్ణి నారాయణ నారాయణ అని పిలిచెను. ఆ పిలిచినప్పుడు భయము చేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమార్లు పిలిచెను. రాజా దైన్యముతో కూడి నారాయణ నామకరణము సంకీర్తనమును మరణకాలమందు అజామిలుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రావెరచి దూరముగా పోయి భయముతో నుండిరి. అంతలో తేజవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి ఓయి ఈ అజామినుడు మావాడు మీ వాడు గాడని పలికిరి. రాజా ఆ విష్ణుదూతలు పద్మము వలె విశాలమైన నేత్రములు గలవారును
పచ్చని పట్టుబట్టలను ధరించిన వారును, పద్మాలంకృతులను, కిరీటవంతులను, కుండలదారులను, మంచి మాలికలను, వస్త్రములు, ఆభరణములు